అడవితల్లి బాట రోడ్డు నిర్మాణంలో అవినీతి. రోడ్డు నిర్మాణం చేపట్టకుండానే నిధులు డ్రా చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని గుమ్మా పంచాయతీ పరిధి చీడివలస నుంచి కరివేసు రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు శుక్రవారం నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు పాడి నాగేశ్వరరావు, గ్రామ కమిటీ కార్యదర్శి శెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుమ్మా నుంచి చెరుకు బిడ్డ వరకు తారు రోడ్డు మంజూరు చేశారు. అయితే చీడివలస నుంచి కరివేసు వరకు ఎటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టకుండానే మండల ఉపాధి హామీ ఏపీఓ సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో నిధులు డ్రా చేశారని ఆరోపించారు. సంబంధిత రోడ్డు నిర్మాణ గుత్తేదారుని రోడ్డు నిర్మాణం చేయండి అని టీడీపీ అధ్యక్షుడు నాగేశ్వరరావు సంప్రదిస్తే, మీరు ఎవరు నన్ను అడగడానికని హేళన చేసినట్టు చిన్న చూపు చూస్తూ మంత్రి లోకేష్ తాలూకా అని గుత్తేదారుడు నాగేశ్వరరావుని విమర్శించారని కార్యదర్శి కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం అండి, నా పేరు శెట్టి కృష్ణమూర్తి, అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీ సెక్రటరీ, గ్రామ కమిటీ సెక్రటరీనండి. అంటే రింగ్ రోడ్డు గుమ్మ పంచాయతీ గుమ్మ నుండి చెరుకుగూడ వరకు రింగ్ రోడ్డు పవన్ కళ్యాణ్ గారి ద్వారా శాంక్షన్ అయిందండి. అడవి తల్లి బాట అనే రోడ్డు. ఈ అడవి తల్లి రోడ్డు మార్గమధ్యంలో చెరుకుబిడ్డ నుండి కరివేసు వరకు ఆఫ్ చేసి ఉన్నారండి. ఈ బిల్లు ఆల్రెడీ చెరుకుబిడ్డ టు కరివేసు మార్చేశారండి. గుమ్మ పంచాయతీ అధ్యక్షులు పాడి నాగేశ్వరరావు కాంట్రాక్ట్కి కన్సల్ట్ చేయగా అసలు నువ్వెవడని అడిగాడు. అసలు లోకేష్ బాబు వాళ్ళ తాలూకా నేను అని చెప్పారు. నేను ఎవరు కాదండి, నేను గుమ్మ పంచాయతీ అధ్యక్షుడు, నేను రోడ్స్ ఏమని మేము అడిగాము. అంతవరకు జాబ్ చేస్తున్నారండి, బిల్లు మార్చారు. ఈ అడవి తల్లి బాట చెరుకుబిడ్డ కరివేసు మా యందు దయ ఉంచి చేయిస్తారని, కాంట్రాక్ట్తో కన్సల్ట్ చేయిస్తారని కోరుకుంటున్నాము. అలాగే జై గారితో చెప్పుకున్న భయం లేదు, ఎవరితో చెప్పుకున్న భయం లేదని కాంట్రాక్ట్ వాళ్ళు అన్నారు. తమరు మా యందు దయ ఉంచి ఈ రోడ్డు చెరుకుబిడ్డ టు కరివేసు చేయిస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.